హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. అనంత సాయి కృష్ణ గారు, స్పిరిచువల్ జర్నీ అనేది ఒక వండర్ఫుల్ ప్రపంచం అని చెప్తుంటారు. ఎందుకంటే ఆ జర్నీని ఫీల్ అవుతున్న వాళ్ళు కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ మధ్యన కొన్ని మాలలు ధరిస్తారు. ఇప్పుడు రామ్ చరణ్ గారినే చూడండి, ఆల్మోస్ట్ సంవత్సరంలో ఆయన ఎన్నిసార్లు మాలలు వేసుకుంటారో ఆయనకే తెలియదు. చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలా మీట్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే స్పిరిచువల్ జర్నీ ఒకసారి స్టార్ట్ చేస్తే భక్తి భావం కావచ్చు, పాజిటివ్ ఆరా కోరుకునే వ్యక్తులు వాళ్ళు నెగిటివ్ ఆరాన్ని కూడా కనిపెట్టేస్తారంట. వాళ్ళు ఎప్పుడూ కూడా మీరు కృతజ్ఞతా భావంతో ఉండండి, పాజిటివ్ వైబ్స్తో ఉండండి, మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అంటే ఎన్ని వరకు కూడా వాళ్ళు ఏంటంటే సహనం కోల్పోరు, ఎదుటి వాళ్ళని మోటివేట్ చేస్తూనే ఉంటారు. అండ్ మీరు కూడా ఒక 25 సంవత్సరాల నుంచి కూడా ఈ జర్నీని కొనసాగిస్తున్నారు. కామన్ పీపుల్ ఏమంటారంటే ఎన్ని సంవత్సరాలు చూసినా మాకు ఇవే కష్టాలు ఉన్నాయి, మా జీవితంలో అసలు మార్పులే లేవు, కష్టాలు మమ్మల్నే పట్టుకొని ఉన్నాయి, మేము ధనవంతులుగా మారలేకపోతున్నాం, అట్లీస్ట్ ప్రశాంతంగా బతకలేకపోతున్నాం అని చెప్తుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ అండి, పాజిటివ్ ఆరా రావాలంటే? ఇప్పుడు మీరు అడిగారు, ప్రతి ఒక్కరూ కష్టాల గురించి ఆలోచన చేసుకుంటున్నారు, కష్టాల గురించి మాట్లాడుతున్నారు అని. కష్టాలు అనేవి మనం ఉన్నంత వరకు పోవండి. అవి కష్టం అని నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే నీ దగ్గర కష్టాలు వస్తాయి. సరే, ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, మీకు కష్టాలు ఉంటాయి, నాకు కష్టాలు ఉంటాయి. అలాగని కష్టాలను పట్టుకొని కూర్చుంటే అక్కడ ఏమవుతుందంటే మనిషికి కష్టమే గుర్తొస్తుంది, నష్టమే గుర్తొస్తుంది. కానీ మనము నాణ్యంకి ఒకవైపు చూస్తున్నాం, ఒకవైపు కష్టం చూస్తున్నారు, ఇంకోవైపు అద్భుతమైన ప్రపంచం ఉంది. కష్టం అనే దాన్ని వదిలిపెట్టి వచ్చేస్తుంది. బట్ మనుషులు రావట్లేదు అన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, లోపల పెట్టేసి ఈరోజు నైట్ అంతా ఏడవండి, మీకు ఎన్ని కష్టాలు ఉన్నాయి వాటిని గుర్తు చేసుకుంటూ ఏడవండి. ఉదయం బయటకు వచ్చారనుకోండి, బయటకు వస్తే కష్టాలు తీరుతాయా? తీరవు. ఏడిస్తే బాధపడితే కష్టాలు తీరుతాయి అన్నది మాత్రము అబద్ధం, అది అవాస్తవం. అది వాటితో మనము సహవాసం చేయాలి. సహవాసం చేసినప్పుడు ఏమవుతుందంటే అవి వాటి యొక్క తత్వం మనకు తెలుస్తుంది. కష్టాలు అంటే ఏంటి, అవి మన దగ్గరికి ఎందుకు వచ్చాయనికినా మనిషి ఒక్కసారి వాటి గురించి ఆలోచన చేశాడు అనుకోండి, కష్టం మాత్రం కనిపించదు. అప్పుడు మనకి ఏమవుతుందంటే చేసే పని పైన ఎవరికైతే కష్టం అనిపిస్తుందో ఆ పని పైన వాళ్ళకి ఇష్టం లేదని అర్థం. యద్భావంతో అద్భవతి. ఈరోజు మనకు ఈ కష్టం వచ్చిందనుకోండి, మనం ఒక వారం ముందో నెల రోజుల ముందో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆ ప్రాక్టీస్ చేస్తూ కష్టం గురించి ఆలోచన చేస్తూ, కష్టం గురించి మాట్లాడుతూ, కష్టం గురించి వింటూ, ఈ నెగిటివ్ వాళ్ళతో సహవాసం చేస్తూ వాళ్ళతో తిరుగుతున్నాం. కాబట్టి ఇది ఈరోజు మన దగ్గరికి వచ్చి నిలబడింది. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే కష్టం నష్టం లేని వాళ్ళంటే ఎవరు లేరు. మీరు ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక్కసారి మీకు మీరు 10 నిమిషాలు టైం కేటాయించుకోండి. టైం కేటాయించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఉన్నామండి, మీరంటే ఏంటో మీకే తెలుసు. మీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ ఉన్నా, ఎంత క్లోజ్ రిలేషన్ ఉన్నా మీ గురించి 100% వాళ్ళకి తెలుస్తుందా? లేదు, తెలియదు. కానీ చాలా మంది అంటారు నా కోసం అంతా తెలుసు అని. అది అబద్ధం అండి, ఎవరికి తెలియదు. మీరు ఎవరికి చెప్పుకునేవి కొన్ని ఉంటాయి మీలో, ఆ ప్లస్ ఏంటో మైనస్ ఏంటో మనకు తెలుస్తుంది. అది తెలిసినప్పుడు ఏమవుతుందంటే నేనేం ప్రతిసారి ఆత్మ అని చెప్తున్నా కదా, ఒక్కసారి నా మాట విని ఒకసారి మీరు ఆత్మతో మమేకం అవడానికి ట్రై చేయండి. మీకు ట్రై చేసిన తర్వాత మీకు నమ్మకం రాలేకపోతే వదిలేసండి అని చెప్తున్నాను నేను. ఆ ట్రై చేయడం వల్ల ఏమవుతుంటే సత్యం అనేది బోధపడుతున్నాను. ఈ ఆత్మ పరిశీలన ఎలా చేసుకోవాలి, ఆత్మతో మమేకం అంటే ఎట్లా చేసుకోవాలి, మనతో మనం మాట్లాడుకోవాలా? అదేనండి, మీ అసలు ఇప్పుడు మీకు కష్టాలు వస్తాయి. మీకు కష్టాలు వచ్చినప్పుడు 100 మందికి చెబుతున్నారు, కానీ మీతో మీరు ఎప్పుడైనా చెప్పుకున్నారా? అంటే ఎట్లా చెప్పుకోవాలి? మనకు మనం బాధ వస్తే పక్కవాడికి చెప్తేనే బాధ పోతుంది అంటారు, మనలో చెప్పుకుంటే బాధ పోతుందని ఎవరు చెప్పరు కదా. చెప్పరు. అదేనండి, అది చేయరు కాబట్టి మనిషికి కష్టాలు. మీరుతో మీరు కూర్చోండి, ఒక అద్దం ముందు నిలబడండి, అప్పుడు ఆపోజిట్ ఎవరు ఉంటారు? మనమే ఉంటాం, మీరే ఉంటారు. అప్పుడు మాట్లాడండి, ఈ కష్టానికి కారణం ఎవరు, ఈ కష్టాన్ని నీ దగ్గరకు వచ్చింది, దీన్ని తీసుకొచ్చింది ఎవరు అన్నప్పుడు ఏమవుతుంది? మిర్రర్ ఎవరిని చూపిస్తుంది అక్కడ? మీ ఫ్రెండ్ని చూపిస్తుందా, మిమ్మల్ని చూపిస్తుందా? అద్దం ముందు ఎవరుంటే వాళ్ళే చూపిస్తుంది. అక్కడ మన కష్టానికి ప్రతిదీ మనం పొందే ప్రతిదానికి మనమే కారణం అండి. ఇప్పుడు కష్టం అంటున్నాం, కానీ మనం భూమి మీద జన్మ తీసుకున్నప్పటి నుండి ఈ క్షణం వరకు మన లైఫ్లో కష్టాలే జరిగాయా? మంచి 1% కూడా జరగలేదు. రెండు ఉంటాయి కదా. రెండు ఉంటాయి. ఇక్కడ మనిషికి నెగిటివ్ ఎందుకు జరుగుతుందంటే మనిషికి జరిగిన మంచిని పట్టించుకోవట్లేదు. ఈ పూట మంచి జరిగింది అనుకోండి, ఒక 1 అవర్ తర్వాత దాన్ని మర్చిపోయి మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ నెగిటివ్ గురించే మాట్లాడతాడు. అలాంటప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఒక వ్యక్తి సగటు వ్యక్తి ఒక రోజుకి 72,000 ఆలోచన చేసినప్పుడు దాంట్లో నెగిటివ్ ఎక్కువ ఉన్నప్పుడు యద్భావం తద్భావతని మనమే ప్రతిసారి మాట్లాడుకున్నప్పుడు
మరి నెగిటివ్ ఆలోచన చేసి నెగిటివ్ వ్యక్తులతో కలుస్తూ నెగిటివ్ వ్యక్తులతో తిరిగినప్పుడు నీకు పాజిటివ్ రమ్మంటే ఎలా వస్తుంది? పాజిటివ్ రాదండి. కాబట్టి రోజు మీకు మీరు 10 నిమిషాలు టైం కేటాయించుకోండి. రోజు మీతో మీరు మాట్లాడుకోండి. అసలు నా పరిస్థితి ఏంటి, నేను ఎందుకు ఇలా తయారవుతున్నాను, మా గతంలో నేను చేసిన తప్పులేంటి, భవిష్యత్తులో నేను ఏం చేయాలన్నప్పుడు ఏమవుతుందంటే మనలో నుండే మనకి ఇన్ని రోజులు చేసిన పొరపాట్లు ఏంటో మనకు గుర్తొస్తాయి. అప్పుడు మనం లాస్ట్ వీటిలో మాట్లాడుకున్నాము మనసు బుద్ధి అనేది. అప్పుడు బుద్ధి చెప్తుంది నువ్వు గతంలో ఇది చేసావు, నేను చాలాసార్లు చెప్పాను అది చెయ్యొద్దు అన్నప్పుడు నువ్వు అలాగే చేసుకుంటూ వచ్చావు కాబట్టి ఈరోజు నీకు కష్టం ఉంది. ఈ రోజు నుండి అన్న నువ్వు మారన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే మిర్రర్ ముందు నిలబడతామో మన రూపంగా మనకు కనిపిస్తుంది. అప్పుడు మన ఆత్మ మనతో మాట్లాడుతుంది. దానికే నేను మీతో మీరు మాట్లాడుకోండి అని చెప్తున్నాను. స్పిరిచువల్ జర్నీలో చాలా విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు మీతో మీరు మాట్లాడుకోండి అని అంటున్నారు. ఫస్ట్ నిజంగా ఆ పని చెయ్యం. మనకు బాధ రాగానే ఒక 10 మందికి ఫోన్లు చేసి చెప్తాం. అదే వైబ్ లో ఉంటాం కొన్ని రోజులు. మైండ్ అటువైపే వెళ్తుంది. అంటే వచ్చే దాని గురించి ఆలోచించాం, జరిగిపోయిన విషయాన్ని ఎక్కువ ఆలోచిస్తాం. కొంతమంది స్పిరిచువల్ జర్నీలో ఉన్న వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకున్న తర్వాత చాలా భిన్నంగా కనిపిస్తారు. లైక్ ఇంతకుముందు నేను రామ్ చరణ్ గారి గురించి ప్రస్తావించాను. ఆయన చూస్తే చాలా సందర్భాలలో ఏదో ఒక స్పిరిచువల్ వరల్డ్ లో ఉంటారు, ఏదో ఒక మాలలోనే ఉంటారు ఎక్కువగా. ఆయన నోటి వెంట చాలా వరకు మాట్లాడే ప్రతి మాట కూడా పాజిటివ్ గా కనిపిస్తుంటుంది. ఒక చిన్న హార్ష్ వర్డ్ కూడా రాదు. సో మీరు కూడా ఆయన చూస్తూ ఉంటారు. అంటే స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసిన చాలా సెలబ్రిటీలే ఉన్నారు. రామ్ చరణ్ గారు ఉన్నారు. అంత స్టార్డమ్ వచ్చిన తర్వాత ఆ జర్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఒక మెగాస్టార్ గారు అబ్బాయి, ఆయనకంటూ గ్లోబల్ స్టార్ అయ్యారు. అయినా ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు, ఆ జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు రామ్ చరణ్ గారి గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నా. నేను ఎందుకంటే నేను రామ్ చరణ్ గారిది ఫస్ట్ మూవీ చిరుత మూవీ నుండి ఆయన మూవీ చూస్తూ ఉంటాను. మీరు అప్పుడు చూడండి, ఆయన ఆడే ఫంక్షన్లో చూస్తే మీరు చెప్పారు చూడండి, స్పిరిచువల్ జర్నీ ఎంట్రీ కాకపోయిన ముందనండి, అప్పటి వరకు ఆయన ఆడే ఫంక్షన్లో ఆయన మాట్లాడే విధానం చూడండి, ఇప్పుడు చూడండి 100% మార్పు వచ్చింది. ఈ మార్పు ఎందుకు వచ్చిందంటే స్పిరిచువల్ జర్నీ చేయడం. అసలు సత్యం అనేది ఏంటో బోధపడింది. నేను వేరే కాదు 10 మంది వేరే కాదు అన్నప్పుడు ఏమంటే 10 మందిలో చూసే, ఇప్పుడు తనలో తను ఏది చూసుకుంటున్నాడో 10 మందిలో అదే చూసుకుంటున్నాడు. అలాంటప్పుడు అక్కడ చూడడానికి చేయడానికి ఏముండదు. మీకు ఇంకొకటి అండి, ఇప్పుడు మనము లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం రజనీకాంత్, ఆయన షూట్కి వెళ్తే కూడా ఆయనకు సంబంధించిన షూట్ అయిపోయిన తర్వాత పక్కన కూర్చుంటాడు, ఎవరితో మాట్లాడి ఎవరిని డిస్టర్బ్ చేయడం. ఆయన చెప్పాడు, నేను నా షూట్ అయిపోయిన తర్వాత నాతో నేను అలా సింగిల్గా కూర్చొని నాతో నేను మాట్లాడుకుంటా, నాలో నేను ఉంటానని చెప్పాడు ఆయన. ఎస్. సో మొత్తానికి స్పిరిచువల్ జర్నీలో చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలని మాకు కూడా ఉండింది, అండ్ సుమన్ టీవీ ఆడియన్స్ ఆల్సో. అండ్ మీరు ఆన్లైన్ క్లాసెస్ అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ కూడా చెప్తూ ఉంటారు, ఒకసారి డీటెయిల్స్ తెలియజేస్తారు. అదేనండి, ఇప్పుడు నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. ఇప్పుడు ఒకరికి అన్నం పెట్టామనుకోండి, ఆ ఒక్క పూట ఆకలి తీరుస్తుంది. అలాగే ఇది ప్రతి ఒక్కరిని ఇలాంటి ప్రాబ్లంలో ఉన్న వాళ్ళని స్పిరిచువల్ జర్నీలోకి ఎంట్రీ చేసామనుకోండి, వాళ్ళకి తత్వం బోధపడుతుంది. ఈ 41 రోజులు ఏదైతే ప్రాక్టీస్ చేశారో, ఈ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకున్న సమస్యలు నిదానంగా తీరుకుంటూ వస్తుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ చేస్తున్నది అదేనండి, ఆన్లైన్ బట్ ఆఫ్లైన్ రెండు చేస్తున్నాం. ఎస్ గైస్, స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం లేదు, మీ జీవితంలో క్షణక్షణం ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి, వాటిని ఎలాగైనా అధిగమించాలి. సో ఒక పాజిటివ్ ఆరా కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అనంత సాయి కృష్ణ గారితో పర్సనల్గా మాట్లాడొచ్చు.